మీకు ఎప్పుడో తిన్న ఐస్ క్రీమ్ గుర్తొస్తుందా? అది కాకుండా ఇంకో ఫ్లేవర్ తినాలనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఇజ్రాయెల్ ప్రజలకు ఏం కనపడుతున్నాయి ఇప్పుడు? మీకు అక్కడ మంచి డైలాగ్ ఉంది, అది చదవలేదు మీరు. చదవండి, 5వ వచనం చదవండి. ఈ వచనం నిజంగా నాకు ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగుడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము ఎందుకు సంసిలిపోతుంది? అది వచ్చేసింది ఇప్పుడు మైండ్ నిండా. అది రాదని తెలిసిపోయింది. ఇది మన్నా పడుతుంది ముద్దలు. ఈ మన్నా ఏంటండి బాబు? ఇప్పుడు వాళ్ళంట సొమ్మసిలిపోయారంట. తిండి తింటే సొమ్మసిలుతారా, తిండి తినకపోతే సొమ్మసిలిపోతారా? సొమ్మసిలిపోవడం అంటే పెయింట్ అవడం. తినకపోతేనే కదా. వీళ్ళు తినకపోతే కాదు, అది తినట్లేదని వీళ్ళు పెయింట్ అయిపోయారంట. అది లేదని వీళ్ళు ఇప్పుడు అసలు ఆ మాట చదివినప్పుడు ఏం చేశారో తెలుసా? అసలు విషయం చెప్తాను మీకు. చదవండి, ఖండించండి. ఈ మన్నా కాక అసలు మా కళ్ళ ముందు ఇంకేం కనబడాలి. ఈ ఫుడ్ ఏంటండి బాబు? మిమ్మల్ని ఎక్కడో రష్యా సైబర్ సైడ్ తీసుకెళ్లి ఎక్కడో పడేస్తే అక్కడ పంది మాంసం, గొడ్డు మాంసం తప్ప ఏమీ కనపడవు. అప్పుడు మీకు అనిపిస్తుంది. అంతెందుకు, మిమ్మల్ని ఏ ఉత్తర భారత సైడ్ పంపించేస్తే రైసు దొరకదు, ఒరిస్సా పంపినా చాలు కారం దొరకదు, పంచదార, బెల్లం పాకం దొరకదు. ఇక మీరు మీ పాత రోజులు గుర్తొచ్చేవా మీకు? ఎంతసేపు అనవసరంగా ఆంధ్రాలో ఉంటే ఇంత పప్పు వేసుకుని తింటే, ఇంత చారు వేసుకుని తింటే ఏంటి గోలంతా? అదిగో తిండిపోతులు ఏం చేస్తారు మరి? ఏం చేశారో చెప్పనా? ఇక్కడ టెక్నిక్ చేశారు చూడండి. ఇక్కడ ఉన్నారు మనోళ్ళు. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి క్రొత్తదిగా నూనె రుచి వలె. దేవుడు మన్నాని ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడంట? రాగా ఇచ్చాడండి. వీళ్ళు దాన్ని ఏం చేశారండి? కొంచెం షేప్ మార్చారా లేదా? ఆమేన్. ఈ మాట సిగ్గుపడకండి. ఇట్స్ నాట్ బిస్కెట్, ఇట్స్ ఎ థ్రిప్టిన్. నువ్వు బిస్కెట్ అడిగావు కదా, ఇది నీ బిస్కెట్. దీనిలో విటమినైజ్డ్ ఫుడ్, ఇది మామూలు ఫైబర్తో ఉన్నది ఫుడ్, రైట్? మీరు తినాలనుకుంటున్నటువంటి మాంసకృతులు, క్రొవ్వులు, ఖనిజాలు దీనిలో అన్నీ ఉన్నాయండి ఈ బిస్కెట్లో. మీరు మాంసం తినక్కర్లా, చేపలు తినక్కర్లా, 3 పూట్ల 3 బిస్కెట్లు తింటే చాలు. ఎంతమంది నా పక్కన వస్తారు? ఇంకేమొద్దు మీకు, అక్కర్లేదు. డాక్టర్ గారు ఏమైనా అవసరం అంటారా? ఇది తింటే చాలు కదా, రైట్? డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పించలేదు కదండి, మీరు చదువుకున్నారు, చెప్పారు మాకు, మంచిది. ఇది ఎంత చూడండి, 4 మీద పెడితే అంటే మింగేసేలాగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఏం చేయాలి? రోజు ఇయ్యే తినమంటే మీరు ఖచ్చితంగా ఇంకోటి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు. రోజు అన్నం తినమంటే అన్నాన్ని భిన్నం చేయకపోతే ఊరుకోరు. తెల్లదానికి ఏం చేస్తారు? కొంచెం జీరా వేసి ఊపడం, కొంచెం పసుపు వేసి కదపడం, కొంచెం బిర్యానీ ఫార్మెట్ లో దమ్ము వేయడం. మళ్ళీ బిర్యానీలో వాళ్ళు 100 రకాలు దానిలో కలుపుకునేవి. మనం ఎవరివి? మిశ్రిత జనము, మాంసాపేక్ష చూపించిన ప్రజల మధ్య ఉన్న ఇజ్రాయేలు ప్రజలము. సాయిబులు పుట్టుకతో తింటారు దాన్ని, సో వాళ్ళకి ఆ బిర్యానీ పెద్ద విషయమేం కాదు. అలా క్రైస్తవులు కూడా అది లేకపోతే జీవితం లేదన్నట్లు ప్రతిరోజు దాని గురించి మనకున్నటువంటి ఆలోచన, తపన, తినాలని కోరిక, వాసన చూస్తే పడి చచ్చిపోయి ఆగిపోయి 1 నిమిషం పరిశీలించుకుని కడుపు నిండా గాలి పీల్చుకుని మళ్ళీ వెళ్ళడం. ఇట్స్ ఇన్నఫ్ మై డియర్ బ్రదర్, దిస్ ఇస్ ఇన్నఫ్ ఫర్ 3. మీకు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక 3 పూట్ల 3 కాకపోతే 6 తీసుకోండి, మరి ప్యాకెట్ తినండి, సరిపోద్దు. దీనిలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో తెలుసా? ఒక బిస్కెట్ కి దీనిలో ఆల్మోస్ట్ 1834 కిలో క్యాలరీలు దీనిలో ఉంటుంది. అంటే నువ్వు ఒక 1/2 కేజీ చికెన్ తింటే ఎంతో, 2 బిస్కెట్లు తింటే అంత. ఇది తిందామా, చికెన్ తిందామా? ఏంటో చికెన్, చికెనే ఆర్ మటనే ఆర్ ఫిషే. మనకు ఆ మిశ్రిత జనము, మాంసాపేక్ష కలిగినటువంటి తిండి బోతులు
ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం చూడండి ఒకసారి. నీలో ఉన్నటువంటి ఆ బలహీనత గురించి బైబిల్ మాట్లాడుతుంది. మరొకసారి కిందకు వద్దాం. ఇలాంటి పద్ధతులు ఎప్పుడు కూడా చేయడానికి ప్రయత్నం చేయకండి. దాని రూపాన్ని మార్చుకుని ఆనందించేంత వరకు తినటం అనేది అది తిండిబోతుల యొక్క లక్షణం. అలా అని మీరు మంచి పదార్థాలు తినద్దని నేను మిమ్మల్ని అనట్లేదు. తింటునేటప్పుడు నీ ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడే తప్ప, తింటున్న పద్ధతిని చూస్తున్నాడే తప్ప ఆ తినడం అనే దాని విషయంలో కానే కాదు. రైట్. నిర్గమకాండం 16వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదువుదాం. ఎక్సోడస్ 16:17-20. మన్నా పడుతుందండి, ముద్దలు చాలా ముద్దలు మన్నా పడిపోతుంది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడు అన్నాడు, బాబు మీరు వెళ్ళండి. ఎక్సోడస్ 16:17-20. మీరు వెళ్ళి, ఒరే మీకు ఇంటికి ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కొక్కడు 1 కేజీ పట్టుకోండి సరిపోదు మీకు అన్నాడు. అది చాలు, అది తీసుకోండి అన్నాడు. వెంటనే ఈ ప్రజలందరూ బయటికి వెళ్ళిపోయారు, కూర్చుకోవడం మొదలెట్టారు. కావలసినంత తీసుకున్నారా, ఎక్కువ తెచ్చుకున్నారా? ఎక్కువ తెచ్చుకున్నారా, తక్కువ తెచ్చుకున్నారా? కొందరు హెచ్చుగాను, కొందరు తక్కువగాను తెచ్చుకున్నారు. తక్కువగా ఉన్నాడికేమి తక్కువ అవ్వలేదు, ఎక్కువగా ఉన్నాడికేమి. కానీ ఒకడు మాత్రం ఏం చేశారు తెలుసా? మరికొంచెం ఉంచుకుంటే అడ్వాన్స్డ్ గా రాత్రిపూట్ల వేసి తినచ్చు అనుకుని, మీకు జోక్ చెప్పనా? మన్నా ఎప్పుడు పడేది తెలుసా? ఇన్ ద ఎర్లీ మార్నింగ్. మళ్ళీ రాత్రి పడేది అనుకున్నారేటి? మళ్ళీ ఎర్లీ మార్నింగే పడేది. సో ఒకరోజు మీళ్ళు నీ శరీరానికి కావాల్సినంత అక్కడ ఇచ్చేవాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక లాభం లేదు, దీనికి వచ్చి ఎక్కువగా తెచ్చేసుకుంటే బెటర్గా ఉంటది, మామూలు తినేదానికన్నా కూడా ఒక ముద్ద ఎక్కువ తింటే బాగుంటది అని చెప్పి మరికొచ్చి ఎక్కువ తెచ్చుకున్నారు. ఏమైంది? అది తెల్లారిపాటికి పురుగులు పట్టేసిందంట. వీళ్ళకి అప్పుడు అర్థం కాలే, ఎందుకు పురుగులు పడుతుందో అర్థం కాలేదు. అంటే దాని ఎక్స్పైరీ డేట్ ఓన్లీ 24 hours అనుకుంటున్నారేమో. ఇట్స్ నాట్ లైక్ దట్. నీ మైండ్ లో నువ్వు తినవలసిన దానికంటే రేపటికి ఉంచుకునే పద్ధతే ఎక్స్పైరీ. కొంచెం బాగుంది కదా కూర, ఫ్రిడ్జ్ లో పెట్టే రేపు తింటాను. హే, మన్నా ఇస్ గోయింగ్ టు ఎక్స్పైరీ టుమారో. నిన్నటిది లేదా? హే, ఎక్స్పైరీ తింటానంటావు. కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో ముందే పెట్టే, ఈ రోజుకి రేపుకి కలిపి సలపెట్లో పెట్టే. ఇదే తినవలసినది సరిపడిన తినేదానికన్నా ఎక్కువగా తినడానికి కలిగేటువంటి పద్ధతి. ఇది దేవుని వాక్యము వ్యతిరేకమైన పద్ధతి. లెట్ మీ టెల్ యూ. ఈ మధ్య బాగా హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది జనాలకి. తాగేవి తినేవి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎంత అన్నం తినండి, తర్వాత ఏం తినాలంట? తినాలా? నిజం చెప్పండి. మీకు తెలుసా, డాక్టర్లు ఈ మధ్యకాలంలో స్పష్టంగా చెప్పారు, అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్ తినడం కాదు, అన్నం మాని ఫ్రూట్లు తినండి. డోంట్ ఫీల్ దట్. అన్నం తినేసి ఫ్రూట్స్ తినేసి అరక్క లోపల కొట్టు చచ్చి రాత్రి కక్కాల. తిండిపోతులు తినడం గురించి ఆలోచిస్తారు, కక్కడం గురించి కాదు. కక్కినా మళ్ళీ రీప్లేస్మెంట్, మళ్ళీ వచ్చి ఫ్రిడ్జ్ లో తీయడమే. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఇవన్నీ ఒక టేబుల్ మీద ఉంటే అందరికీ పంచేవాడు ఎవడం ఉన్నాడా? గబగబా తినేసేవాడు ఉన్నాడా? మరీ ఇంత యాపిల్ ఇంకోటికి ఏం వాట ఇస్తాంలేండి. ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. వాళ్ళంటే తర్వాత కొనుక్కుంటారు, ముందు మనం ఎవరి చేత నోలిపించి గింజలు మనం తినేద్దాం. ముందు ఒకటి తినడం, తీయగా ఉంటే మొత్తం తినేయడం, కొంచెం పుల్లగా ఉంటే ఇలా కొంచెం తీసుకో. నవ్వుతున్నారు కదా, నవ్వండి. మీ లక్షణాలు ఇంకెవడో మాట్లాడలేడు, నేను తప్ప. నీకు మొక్కిస్తాను, చెక్తావా? లంచం తిండిపోతూ వాడు తినడానికి, సుఖంగా తినడం కోసం ఎవరికైనా అని చెప్తాడు. లంచం నువ్వెలా చెక్తావు చూస్తాందా అన్న. ఏంటి నువ్వెలా చెక్తావో నేను నేర్చుకుంటాను, చెక్కు అన్నాను ఒకసారి.
ఆడంటాడు అలా కదరా, నువ్వు మన చాలా షార్ప్ కోస్తావు కదా, అసలు ముందు రెండు చెక్కు అన్నాడు. బాబు నీ టెక్నిక్ ఏంటో నాకు తెలుసు, మొత్తం తిప్పలని నావి, తిని పెట్టేది నువ్వా, కుదరదు. ఈ తిండిబోతులు ఎంత సుఖంగా తిందామా అని ప్రయత్నం చేస్తారు. ఎంత ఆరాభంగా తిందాము, ఎంత తృప్తిగా తిందాం, ఎంత ఒంటరిగా తిందాం. భర్త వచ్చేంత వరకు ఆగండి అంటే, భర్త ఆడేప్పుడు వస్తాడు, ఎందుకు వచ్చిన కూడా ముందు మనం తినేస్తే పోవాలి. అక్కడ స్లిప్పో లేకపోతే ఆ గోడకు కాగితమో, ఈ రెండు లేకపోతే ముందే ఫోన్లో ఫ్రిడ్జ్ లో పెట్టేసాం, తినేసి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టండి. ముందు మేము తినేస్తున్నాం, ఇక తర్వాత వస్తే మీ కర్మ. తినేయండి, ముందు తినేయండి. తిండిపోతున్నాం కదా, తొందరగా తినకపోతే ఎలా? వండుకున్న తర్వాత రుచి చూడకుండా అలా పెట్టి ఉంచుతామా? ముందు మనం చూడాలి కదా, మంచిది. ఇవ్వకుండా తినే లక్షణం తిండిపోతున్న లక్షణం. ఎవ్వరికి ఇవ్వకుండా సెల్ఫ్. అలా అని వండివన్నీ పంచమని చెప్పట్లేదు నేను, అది కూడా మంచి లక్షణం కాదు. ఏదో పొరటా అంటారు, వీళ్ళు వండుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వండుకుని నీళ్ళకి తెచ్చి, ఆ తర్వాత ఏమొస్తుందో తెలుసా? చాలా నష్టం కలుగుద్ది. ఆ పనులు మీరు ఎప్పుడు చేయొద్దు, అది దేవుని వాక్యం ఎక్కడ మనం చేయమని అలాంటి పద్ధతులు కావు. సరే, ఇప్పుడు ఇంకొక తిండిపోతే లక్షణం చెప్తాను వినండి. అది తింటే నీకు పడదని తెలుసు, తింటావా మానేస్తావా? దగ్గొస్తుంది తింటే, తింటావా మానేస్తావా? మానేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అంత పడకపోయినా దాన్ని కొంచెమైనా మనం ఏం చేయాలి? నేను చాలా మందిని చూశాను, ఏది పడదో అది ఇష్టంగా తింటారు. తిండిబోతులు ఆపుకోలేక అది తినేస్తారు, తినడానికి చాలా ఇష్టపడతారు. ఐస్లో తాగితే జలుబు చేస్తుందండి, ఒకసారి ఏమవదలే. ఏమవదలే ఎందుకు వచ్చింది? నీకు జలుబు చేస్తుందని తెలిసాక ఎందుకు తిన్నావు, ఎందుకు తాగుతున్నావు? ఆపుకోలేవు. తిండిబోతులు అంటే వాళ్ళు ఓన్లీ తిండి అనుకుంటున్నారేమో, ఇది కూడా అండి తాగుబోతులు కూడా. తాగుబోతులు అంటే ఆల్కహాల్ తాగేవాళ్లే కాదు, కాఫీలు, టీలు, డ్రింకులు, ఆయా ప్రదేశాలకు వెళ్లి మీరు తాగే స్పెషల్ డ్రింకులు, అందరూ తాగుబోతులే. ఎందుకంటే అది లేకపోతే మీ మనసు ఊరుకుంటుందా? అర్ధరాత్రైనా లేచెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళమని చెప్పదు మిమ్మల్ని, వెళ్ళరు. నేను చాలా మంది చూశాను, మిడ్ నైట్ బిర్యానీల దగ్గర తిరిగే వాళ్ళందరూ క్రైస్తవులే. మధ్యరాత్రి 11, 12 తర్వాత జాక్ ఫ్రాస్ట్ లోకి వెళ్ళి కూర్చుని తాగే వాళ్ళందరూ క్రైస్తవులే. వెళ్ళి చెక్ చేసుకోండి, ఈ రోజు రాత్రి వెళ్ళి చెక్ చేయండి, వెళ్ళి ఖచ్చితంగా క్రైస్తవులే ఉంటారు అక్కడ. ఏమనంటే మధ్యాహ్నం తినదు అరక్క, రాత్రి వెళ్ళి లైట్ గా తాగొస్తారు. ఇంకొక మాట చెప్పనా, ఒక తిండిపోతు ప్రత్యేకమైన లక్షణం ఇక్కడ ఉంది. కొంచెం తినండి పర్వాలేదండి. వద్దండి, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అలా కాదు, వద్దులేండి, పర్లేదు ఒకటి తీసుకోండి. మరి ఒక్కటంటే కాదు కానీ సగం ఇవ్వండి. బాగుందండి ఇది, మిగిలిన సగం తినండి. ఇది భలే ఉందండి, ఇంకోటి తీసుకోండి. మొహమాటం లేకుండా మొహమాటం పడుతూ తినడం కూడా తిండిపోతు లక్షణం. మొహమాటం లేకుండా తినడం, మొహమాటం పడుతూ తినడం రెండు ప్రమాదకరమైన తిండిపోతు లక్షణాలు. లేవి కాండంలో 11వ అధ్యాయంలో దేవుడు తినదగినవి తినకూడనివి అని స్పష్టంగా ఇచ్చాడండి. ఈ 11వ అధ్యాయం లెవిటికస్ 11లో ఒక్కసారి ఒక్క వచనం చదువుతాను వినండి. లెవిటికస్ 11 అంతట్లో ఎందుకు ఈ విషయం చెప్పాడో తెలుసా? ఇది ఇజ్రాయేలుల కొరకు ప్రత్యేకమైన జనముగా ఉండాలని, ఇది ఇజ్రాయేలు ప్రజల కొరకు ఏం తినాలో ఏమి ఇవ్వకూడదో ఇక్కడ స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు ఆ విషయం చెప్పాడంటే, ఈ వచనము తర్వాత మనం ఏం తినకూడదు ఏం తినాలి అనే ప్రశ్న ప్రతి మనిషి జీవితంలో కూడా వస్తా ఉంది. ఆరోగ్యం కొరకు దేవుడు సృష్టించినవన్నీ తినొచ్చు, కానీ నీవు ఇజ్రాయేలు జనముగా ఉండాలంటే ప్రత్యేకించబడి ఉండాలి. కాబట్టి ఆ ప్రత్యేకంగా మీరు వాటిని తీసుకోండి, మిగిలిన వాటిని తీసుకోకండి, మిగిలిన వాళ్ళు అందరూ తింటారు, అన్నిటినీ తింటారు అని చెప్పాడు. కాబట్టి పరీక్షించుకుని ఆ పరిస్థితులు తీసుకోవాలి, అంతేగాని ఏదైనా అనేటువంటి విషయం ఎప్పుడు కాదు. కానీ మనం తినేటప్పుడు ఒక కండిషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మార్క్స్ వార్త 7:19, మార్క్ 7:19. ఈ వచనాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనకి మనిషి యొక్క ఆహారము కేవలం దేని కొరకు?
కడుపు కోసం మాత్రమే, అంతే తప్ప ఏ విషయంలో కూడా అది హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశిస్తుంది. ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? హార్ట్లోకి వెళ్ళదు, మైండ్లోకి వెళ్ళదు, బాడీలోకి వెళ్తుంది, శరీరంలోకి వెళ్ళిపోతుంది. హృదయంలోనికి తీసుకెళ్ళలేవు ఆహారపు రుచిని, లేక ఆహారాన్ని మనస్సులోనికి నువ్వు తీసుకెళ్ళలేవు ఆహారం యొక్క రుచిని, కేవలం నీ కడుపులోకి వెళ్తుంది. కాబట్టి నీ శరీరాన్ని సంతృప్తి పరచుకోవడానికి కావలసినటువంటి పద్ధతికి కావలసినంత తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఈ వచనాన్ని గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయి మిగిలిన పనులు చేస్తే మాత్రం దేవుని ఎదుట వ్యతిరేకంగా ఉందండి. మరొక మాట చెప్పండి. నేను మొన్న 4 వెడ్డింగ్ కార్డులు ఈ నెలలో నేను పెళ్లికి వెళ్ళాలి. ఎన్ని? ఈ నెలలో 5 వారాలు వచ్చాయి. ఎన్ని పెళ్లిళ్ళు? సో నేను మా బ్యాచ్కి చెప్పాను, మా యూత్ బ్యాచ్కి, రే ఈ నెలలో మనం 4 మ్యారేజ్లకు వెళ్తున్నాం అంటే, మొన్న మ్యారేజ్లో కంటే ఈ మ్యారేజ్ బాగుంటుందేమో అని అన్నాను. ఏంటి? పెళ్లి ఎక్కడైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రిజిస్టర్ నేనే, ఇంకేం మార్పుతుంది? ఏం ఉండదు. ఏం బాగుంటది ఆ పెళ్లి కంటే ఈ పెళ్లి? అదే 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 ఆ రెండోది అయిపోయిన తర్వాత మూడో దానికోసం ఎదురు చూస్తున్నారండి. దాంట్లో అది రాత్రి అయితే బాగున్నా, పగలు పెట్టారు మీరు. ఏంట్రా రాత్రి అయితే స్పెషల్ ఏంట్రా అని అంటే, ఆ మూన్ లైట్, ఆ లైటింగ్, అదొక ఆ తిండి ఒక రకం. 3 అయిపోయాయి, 4వ ఉండిపోయింది. 4వ దాని గురించి ఈసారైనా బాగుంటదేమో. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? తిండి కోసం ఎదురు చూడడం. తిండిపోతులు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడేం దొరుకుద్దా? జగత చాలా ప్రమాదం. మరొక మాట చెప్తా. ఒక పూట జ్యేష్ఠత్వపు హక్కు, తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడు? ఆ విషయం చదివినప్పుడు మీకు నాకు ఒకటి విషయం రావాలి. ఆతృతగా తినేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా వస్తే, ఏది ట్రైన్కి వెళ్లే ముందు తింటాం చూడండి, బెల్ల కొట్టేసే ముందు పిల్లలు టిఫిన్ తింటారు చూడండి, గబ గబ కుక్కు తీసుకుని బడబడమని మింగేసి అతి కష్టంగా పరిస్థితులన్నింటినీ. ఒకసారి నువ్వు ఏ వేళకి తినాలో ఆ వేళకి తినాలి. వేళకు తప్పి వేళకు మించి ఎన్నిసార్లు తింటే అది తిండిపోతే లక్షణం. ఫ్రిడ్జ్లో ఇవి ఉన్నాయి చాక్లెట్లు. కొంచెం ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చేస్తుంది చెప్పండి? నోరు తినకుంటుందా? తీపి చేసుకోమంటది. కాబట్టి కొన్నిటినేమో జోబులో వేసుకుంటాం, కొన్నిటినేమో పర్సులో పెట్టుకుంటాం, కారులో పెట్టుకుంటాం. అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? యాక్చువల్గా మనం తినడానికి కొరకే అన్ని పదార్థాలు ప్రపంచంలో అమ్ముకుని వ్యాపారం జరుగుతుంది. కానీ మనం వీటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? నిన్ను నెమ్మదిగా వాళ్ళు తిండిపోతుంది చేసేస్తున్నారు. చూసుకోండి. ఫస్ట్ చిన్న చాక్లెట్, ఆ తర్వాత దానిలో ఫ్లేవరు, ఆ తర్వాత కంపెనీ, తర్వాత బ్రాండ్, ఇక నెమ్మదిగా ప్యాకెట్, ఆ తర్వాత కట్టను నీ ఇంట్లోకి చేరుతాయి. నెమ్మదిగా ఇంకొకటి తినాలి, దీనికి అది తినాలి. వేళకు మించి. ఏమండి, మంచి క్వాలిటీ ఫుడ్ తినాలని ఎవరికైనా ఉందా? ఇట్ షుడ్ బి క్వాలిటీ, ఇట్ షుడ్ బి సుపీరియర్, ఇట్ షుడ్ బి ద బెస్ట్. అన్ని రోడ్డు మీద దొరికే 25 రూపాయలకి భోజనము, దస్పల హోటల్లో దొరికే 50 రూపాయల భోజనం, ఏది బాగుంటుంది చెప్పండి? మీరు దస్పల గురించి చెప్తారు, ఎందుకంటే రోడ్డు మీద తినరు కాబట్టి. కానీ నీ జీవితంలో ఆ క్వాలిటీ ఫుడ్ కొరకు ఎదురు చూడడం తిండిపోతున్న లక్షణం. అలానే రోడ్డు మీద తినమని నేను మీతో చెప్పట్లే. నీ మైండ్ సెట్ లో నువ్వు ఆ హోటల్ నుంచి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద తినేవాడు నీకు ఎలా కనబడతాడు? ఈగలు ముసురుతుంటే ఇక్కడ తినేస్తున్నాడు ఏంటి? అక్కడ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు తిన్నందుకు నిన్నేమండవు. సరిపడనని తింటారా? కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారా? కొంచెం. కూర బాగున్నప్పుడు, మంచి రుచి తగిలినప్పుడు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఆ వంటలు బాగున్నప్పుడు ఏం తింటా ఉంటారు? మన మామూలుగా అన్నారు, ఇదేదో బాగుందిరా అన్నాను. వెంటనే మళ్ళీ రెండోది వచ్చింది. ఏంటి మళ్ళీ వేస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు బాగుందన్నారు కదా, కొంచెం తినండి. మొహమాటం, బలవంతం, తిండిపోతే లక్షణాలు కదా అవి. ఇక కాదనలేము. ఏం చేస్తాం? మొహమాట పడుతూ చక్కగా తినేస్తాం. లోపల మాత్రం సంతోషంగా ఉంటుందండి. ఇక అమ్మయ్య నేను కోరుకున్నది వచ్చేసింది. తిండిపోతూ తిండి గురించే సంతోషిస్తాడు. నా ప్రాణమా తినుము, తాగుము, మంచిగా రెస్ట్ తీసుకో అంటుంది.
దేవుడు అంటున్నాడు, గొంతుకి కత్తి పెట్టుకో, మోకరించు, శ్రమపరచుకో, ఆయాసపడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు అంటాడు దేవుడు. శరీరం అంటది, బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తినమంటది? బ్రేక్ఫాస్ట్ అదే ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం, రాత్రి 12 గంటలు, ఉదయం బ్రేక్ చేయడం అంటే తొందరగా తినమని అర్థం. అందుకని మొన్న ఒక పదం విన్నాను, బ్రంచ్ అని. బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ లో బ్రే, లంచ్ లో ఇంచు రెండు కలిపేశాడండి. కలిపేసి బ్రంచ్ పెట్టే అన్నాడండి. బ్రంచ్ అంటే ఏంటంటే 4 ఇడ్లీలు ఇంత అన్నమాట. వీడు బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాడు, అటు లంచ్ తినేస్తున్నాడు, ఆ కూర సాంబారు పెరుగు అన్ని కలిపేసి. ఏంటంట బ్రంచ్ కదా, తిండిపోతే అంతకంటే ఏంటంటాడు? తినాలి. ఫుడ్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం తిండిపోతుల లక్షణం. ఎక్స్పెన్సివ్లీ. ఒక ఆయన అన్నాడు, కోటి విద్యలో కూడు కొరకేనండి, మీరు ఎంత కష్టపడినా మంచి తిండి తినకపోతే ఎలాగండి? శుభ్రంగా కడుపుకి ఎంత తింటేనే మనం ఏ పనైనా చేయగలమండి అని. ఇప్పుడు వెళ్ళి డాక్టర్లను అడగండి, కడుపుకి ఎంత తినమంటారో చెప్తారు వాళ్ళు. ఇప్పుడు అంతా ఏం చెప్తున్నారు? అన్నిటికీ నో. షుగర్ నో, సాల్ట్ నో, నెయ్యి అస్సలు నో, మీట్ అసలు ముట్టుకోకండి బాబాయ్, కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. మరి ఏం తినాలి? అలాంటి వాళ్ళని అడగండి, గడ్డి తింటామండి అని చెప్తారండి. అలాంటి వాళ్ళు ఇల్లు దాటిపోతే తినేస్తారండి. మీ ఇంట్లో గడ్డి కాబట్టి బయట ఏముంటది? ఏదైనా తినేస్తారు. జాగ్రత్త. ఫుడ్ కోసం ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టేవాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో చేరలేరు. ఉపవాసం ఉండండి అని అంటే, నీకు బాధ కలిగినప్పుడు నీలో ఉన్న తిండిపోతూ బయటికి లెగిస్తాడు. అందరూ కూడా వీలైతే ఈ రాత్రి ఉపవాసం ఉండండి, లేదు రేపు హోల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ ఫాస్టింగ్ ఉండండి. ప్రయత్నం చేయండి. చేయలేని వాళ్ళు ముందు ఒక పూట ఫాస్టింగ్ చేయండి, తర్వాత 2 పూట తినేయండి, మళ్ళీ 2 పూట్ల, ఆ తర్వాత తినేయండి 3 పూట్ల ఆ నెక్స్ట్ డే. లైక్ దట్ ఇంక్రీజ్ ద స్ట్రెచ్ ఆఫ్ ద డే లెంత్. ఇంకా చక్కగా ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ ముందు ఆపండి, ఆ తర్వాత కొంచెం వెజిటేరియన్ ఆపండి, ఆ తర్వాత టిఫిన్లు ఆపండి, ఆ తర్వాత లిక్విడ్స్ ఆపండి. డూ ఫాస్ట్ ఫర్ లంచ్. కొంచెం స్ట్రెచ్ చేయండి. ఇంకొంచెం రోజులు చేయాలనుకునే వాళ్ళు మరొక విషయంలో, మొదట నీ శరీరం గురించి కాదు, అది దేవుని గురించినటువంటి ఆయాసం. నా తిండిని, నా శరీరం మీద తిండి లేకపోతే బతకలేననే విషయం దాటడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ఇంకొక మాట, ఇంకేం లేవా? మీ ఇంట్లో ఎప్పుడు వెళ్ళలేదు ఈ మాట? ఇంకేం లేవా? ఇంకేం లేవా? మొన్న ఉండాలి కదా, అవి అయిపోయాయి అంటే అప్పుడే అయిపోయా. నేను ఒకటే కదా తిన్నాను. నువ్వు ఒకటి తిని మిగిలిన 2 తినరండి, తిన్నా. ఇంకేం లేవా? ఇంకేం లేవా? అది తీసుకురా, అది మూత ఇస్తారేంటి? అది ఏంటండి ప్రాబ్లము? మీకు పెట్టకుండా వాళ్ళు తినేస్తారేనా? లేకపోతే నిన్ను అడగలేదనా? ప్రాబ్లం ఏదో ఉంది కానీ అది నీ హృదయంలో నువ్వు దాన్ని జయించలేక, అది తినకపోతే ఈ రాత్రి నిద్ర పట్టనట్టు, తినకపోతే నువ్వు బయటికి వెళ్తే జారి పడిపోతావేమో అనేటట్టు అది తినేయాలంతే, అది తెచ్చేసుకోవాలంతే, అది లాగేసుకోవాలంతే. బజార్లో కనపడిందంతా తినేవాడు ఒకడైతే, అది తినకూడదు ఇది తినాలని గీతలు గీసేవాడు మరికొందరైతే. ఈ తిండిబోతు లక్షణం క్రైస్తవ జీవితంలో చాలా అధికంగా ఉంది. ఈరోజు దాన్ని నువ్వు చంపాలి. దేవుని నీతికి వ్యతిరేకం. ఒక మాట చెప్తాను, దీన్ని జయించడానికి ఒకటే సూత్రం ఉంది. ఇక్కడ నాన్ వెజిటేరియన్ బాగా చిన్నప్పటి నుంచి తిన్నవాళ్ళు ఉన్నారు కదా, కాళ్ళు వీక్ గా ఉంటే, నాకు మా సిరాజుద్దీన్ పాస్టర్ గారు, అదే ముస్లిం బాయ్, మొన్న ఒకరోజు నేను వాళ్ళ మీటింగ్కి వెళ్ళినప్పుడు మచిలీపట్నంలో అన్నాడు, అన్న ఇవాళ మీకు మంచి ఫుడ్ తీసుకొస్తున్నాను అన్నాడు. మంచిదేం వద్దు కానీ నేను రాత్రి మీటింగ్కి వచ్చేలాగా ఉండేలాంటిది పెట్టాను. మళ్ళీ మంచిది తెస్తే అది ఎక్కువైపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నాడు. ఉదయాన్నే టిఫిన్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కాళ్ళ సేరువా అంట, ఏట మాంసం యొక్క కాళ్ళని, అది సేరువా అంటే దాన్ని చిక్కగా పెట్టి మసాలాలు వేసి తీసుకొచ్చాడు. ఏంటి అని అంటే, మీ కాళ్ళు బాగా వీక్గా ఉన్నాయి కదన్నా, నొప్పి ఉంటాయి కదా ఎక్కువ, మీరు డయాబెటిక్ పేషెంట్ కదా, కాబట్టి కాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం అవి తీసుకొచ్చానన్నా అన్నాడు. కాళ్ళు తింటే కాళ్ళకి
అవునా కాదా చెప్పండి, అందరూ చెప్పే విషయమే. కడుపు బాగోపోతే దాని కడుపు మనం తినాలి, అదే బోటి కదా. మన తల బాగోపోతే దాని తల మనం తినాలి. నేను చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. మీరు ముక్కులు పట్టేసినాయండి, జలుబు అవ్వట్లేదండి అనేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు చెప్పండి? తలకాయ మాంసమే తింటున్నారు మీరు. తలకాయకి, కడుపుకి, మాంసం బాడీకి, మరి ఆ కాళ్ళకి. యువర్ రైట్. ఏ పశువుదైతే మీరు తింటారో అది మీ శరీరానికి ఏమిస్తుంది? ఇప్పుడు శక్తినిస్తుంది. ఎక్కువ అదే తింటే అప్పుడేమవుతారు మీరు? ఆ లక్షణాలన్నీ మీలోకి వచ్చేసాక ఆ హెడ్ తయారవుతుంది, ఆ పొట్ట తయారవుతుంది, ఆ కాళ్ళు తయారవుతాయి, ఆ బాడీ తయారవుతుంది. ఏమా రైట్? లాజిక్ ఏం లేదు, ఇది ఓపెన్ సీక్రెట్. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటే, John 6:56, నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నా యందును నేను వాని యందును. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఏం చేయాలి? ఆయన రక్తమును, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము, ఆ గొర్రె పిల్ల యొక్క మాంసము నువ్వు రెగ్యులర్ గా తింటూ ఉంటే నువ్వు ఏ రూపంలోకి వస్తావు? ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తింటున్నది పశు మాంసం, నువ్వు తినవలసింది క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము. ఎప్పుడైతే క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరములకు సాదృశ్యమైన ఆయన మాటను, ఆయన యొక్క వాక్కును, ఆయన యొక్క ప్రభువు బలను సమీపించిన క్రీస్తు యొక్క శరీర రక్తములను తింటే క్రీస్తు నీలోకి, ఆ షేప్ లోకి నువ్వు మారతావు. అది క్రిస్టియన్ లైఫ్. ఈరోజు తిండిపోతు గురించి నువ్వు ఆలోచిస్తున్న నీవు యేసుక్రీస్తు బల దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు మాట్లాడే మాట, నేను ఇంకా సమాధానం పడలేదండి, నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదండి, నేను ఈ రోజు ఎందుకో ప్రిపేర్ అవ్వలేదండి, సిద్ధపడలేదండి. పశువువి నీకేం అర్థం అవుద్ది? నువ్వు పశువు యొక్క లక్షణమైన తిండిపోతుతనం. అందుకే ఆ తిండిపోతులో ఆ పోతు అనేది కనపడుతుంది మనకి. క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తమును, దేవుని యొక్క వాక్యమును, దివారాత్రమును దాన్ని ధ్యానించి ఆత్మచిత్ర సంగతులు విని నువ్వు బ్రతికే కొద్దీ ఆటోమేటిక్ గా నీలో ఎవరు ఇమేజ్ తయారవ్వాలి? ఇప్పుడు యేసుక్రీస్తు సారూప్యంలోకి మలచబడతాం. ఈరోజు నిన్ను యేసు తన రూపంలో చూడాలని కోరుకుంటున్నాడు, ఆయనలో ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు తినే బిర్యానీలు, నువ్వు తినే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, నీవు ఉండేటువంటి ఆ క్రీస్తు సువాసనకు ఆ వ్యతిరేకమైన కంపులతో జీవించే నీవు క్రీస్తు సువాసన కలిగి జీవించాలని, ఆ తిండిపోతు లక్షణాన్ని సంపూర్ణంగా మలుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. నువ్వు వెళ్ళిపోయే ముందు నీకు ఒకటి చూపిస్తాను, దారిలో పంచి పెడతాను. దొరికిన వాళ్ళకే లక్కీ. ఏమున్నాయి? తినే నీకే. ఎవరైనా నాకు కూడా ఒకటి ఇస్తే అనిపిస్తే, ఇప్పుడు నీ కళ్ళు నిన్ను ఇంటికి వెళ్ళంగానే స్వీట్ దేవేలాగా చేస్తాయి. బాగా చూడండి, ఎక్కువసేపు చూడండి. ఎంత మనసు చంపుకుందామని ఇంటికి వెళ్ళిన వెంటనే వెతికేవాడు తిండిపోతూ. ప్రార్థన చేద్దాం. ప్రయత్నం చేస్తావు, తప్పులేదు. ఓడిపోవడం తప్పులేదు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా శరీరము, నా రక్తమును నీకు ఇచ్చి నిన్ను సంపూర్ణంగా చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు